వైద్యుడిగా నచ్చిందా, వైసీపీ నాయకుడిగా నచ్చిందా? వైద్యుడిగా ఉన్నా, వైసీపీ నాయకుడిగా ఉన్నా, అల్టిమేట్లీ ద సర్వీస్ ఇస్ మై మోటో. వాలంటీర్ని మీరే హత్య చేయించారు. ఒక మంత్రి గారు అబ్బాయిగా సంశయం పాటించాలి, నిజమేనా? అది చేయించారా? ఏదైతే ఆ వాలంటీర్ హత్య అంటున్నారో, నేను ఎప్పుడు దాంట్లో ఏ భేదం లేకుండా నేను అందరినీ కూడా వేసుకుని వెళ్తాను. అరెస్ట్ అయ్యేటప్పుడు మధురైలో ఉన్నా, అరెస్ట్ అయినప్పుడు అక్కడ ఎందుకున్నారు? నేను కోనసీమ అల్లర్లో కిరసనాలు పోసే ధైర్యం ఎలా కలిగింది? చిన్న నిప్పు రవ్వ వెలిగితే ఆ నిప్పు రవ్వని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్లారు కొంతమంది. వీడియో చేసి చూపిస్తుంటే దాంట్లో మంటల్లో ఐ వాస్ క్రయింగ్. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పినిపే విశ్వరూపాలు మీ మంచితనాన్ని లోకుగా తీసుకున్నారా? ఇల్లు కాల్ చేస్తే కట్టు బట్టలతోటి మా అమ్మ నాన్న బయటకు వచ్చారే. కార్మిక శాఖ మంత్రి వాసంతి సుభాష్ గారు ఈ యూస్ టు బీ లైక్ అ ఫోర్త్ సన్. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే కొంతమంది దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరి మీద? సుభాష్ గారి మీద. సుభాష్ గారి మీద చాలా దారుణంగా దూషించి కొన్ని ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఆకలి వేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టారు అంటున్నారు. మరి అభివృద్ధి చేశాడు ఆయన? వీళ్ళకి ఇంకా బాగా చేయాలి అన్న ఆలోచనతో అంత పథకాలన్నీ ఇస్తా వచ్చాము. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. జనాలకి దాని విలువ తెలియలా. కూటమి ప్రభుత్వం చేసే అంత మార్కెటింగ్ మేము చేసుకోలే. చంద్రబాబు నాయుడు రాగానే 4 లక్షల మందికి పెన్షన్లు తీశాడు. చక్కపూడి రాజా గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. చాలా దారుణం. నువ్వు ఎలక్షన్ టైంలో సడన్గా కార్యకర్తను తీసుకొచ్చి ఓట్లు వేయించు అంటే ఎక్కడవుతుంది? ఎలాగైతే అన్ని వాలంటీర్లు చేసేస్తున్నారో ఈ ఓట్లు కూడా వాలంటీర్ వేయించేస్తారేమో అనుకున్నారు. ఈ ఎజెండా తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాపులకి ఇది చేయబోతున్నాం అని చెప్పేసి. ఎందుకు ఇంత కాలాన్ని గుర్తు భయపడుతున్నాడు అతను కాపులకి? ఆయన ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది అంటే ఎక్కడ ఇంకా మనం బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది ఆయన విశ్లేషించుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దూషణలు, ఇప్పుడు నోళ్ళకి తాళాలు పడ్డాయి. అంటే మేము చేసిన తప్పే అంటే సార్, మా 3 మ్యారేజెస్ చేసుకున్నారని చెప్పి, 3 అన్యాయం జరిగిందని చెప్పి, మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ పిల్లలు రేణు చేసే పిల్లలు కానీ డెఫినెట్లీ రేణు చేసే పిల్లలు నేను చూసుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. డెఫినెట్గా విజయ్ గారి పైన కూడా అలాగే ఆరోపణలు వచ్చాయి. త్రిష ఇంట్లో ఉంటున్నాడని బీజేపీ కూడా కమెంట్ చేసింది. బట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఆ టైం సమయం సందర్భం కాదు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు డెఫినెట్లీ. మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం అన్నీ పోయాయి కదా, మాకు కొన్ని 11 వచ్చాయి కదా. డేరింగ్ అండ్ డైనమిక్ అమలాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పినపే శ్రీకాంత్ మరియు మాజీ మంత్రి పినపే విశ్వరూప్ గారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అభిమానుల తరపున అభినందనలు. ఇట్లు అంబటి భవానీ, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షురాలు మరియు రామచంద్రపురం ఎంపీపీ. ఈరోజు మన ముఖ్య అతిథి ప్రముఖ వైద్య నిపుణులు, అమలాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, అలాగే మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి 3వ కుమారుడు పినిపే శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. డాక్టర్ గారు. హలో సార్. మిమ్మల్ని ఏమన్నా నేను డాక్టర్ గారు అన్నా, లేకపోతే వైసీపీ కోఆర్డినేటర్ గారు అన్నా, మంత్రి గారు అబ్బాయి అన్నా? సార్, ఎక్కువ అమలాపురంలో కానివ్వండి మొత్తం అంతా నన్ను డాక్టర్ గారు అని పిలుస్తారు. ఎందుకంటే గడపకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ద వే ఐ ఇంటరాక్టెడ్ విత్ దమ్ అండ్ ఎవ్రీథింగ్, అందరికీ డాక్టర్ అనేది బాగా ఎక్కువ గుర్తుంది. సో డాక్టర్ గారు అనే అంటారు. సో వృత్తిరీత్యా ఐఎమ్ డాక్టర్, సో ఐ ఎంజాయ్ బీయింగ్ అ డాక్టర్ టు. సో డాక్టర్ అని పిలవండి, నాట్ ఎన్ ఇష్యూ. ఇక్కడ డాక్టర్ ఏదైనా సేవలు చేశారా? పేషెంట్కి ఏమైనా చూడటం అది చేశారు? ఇక్కడ లోకల్గా యాజ్ అ డాక్టర్ నేను ఒక ఫౌండేషన్ ఉంది నాకు, మీనాక్షి ఫౌండేషన్ అని చెప్పేసి మా అమ్మగారి పేరు మీద నేను సేవ చేయాలి అని చెప్పి నేను నా వైద్య విద్య ముగించుకున్నాక మీనాక్షి ఫౌండేషన్ అనేది పెట్టి, మీనాక్షి ఫౌండేషన్ ద్వారా నేను ఉచిత హెల్త్ క్యాంపులు పెట్టాను. ఆ తర్వాత ఫ్లడ్స్లో మనము వెళ్ళి నేను ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం ఏంటి, లేకపోతే ఇంకా ఎవరికైనా ఇక్కడ హెల్త్ పరంగా ఏదైనా హాస్పిటల్స్కి రెఫర్ చేయాలన్నా, లేకపోతే మా ఫ్రెండ్స్ దగ్గరికి పంపించాలన్నా, ఇంకా ఏ రకమైన గైడెన్స్ ఇవ్వాలన్నా, ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలన్నా, ఆపరేషన్లు చేయించాలన్నా చాలా మందికి ఇక్కడ నేను చేశాను. దో ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ డూయింగ్ ఇట్. డైరెక్ట్గా చేయలేకపోయినా, డైరెక్ట్గా నేను ఇక్కడ కూర్చొని నేను మందులు ఆపరేషన్లు చేయలేకపోయినా, ఇండైరెక్ట్గా నేను చాలా సర్వీసులు చేసినాను. అందుకు మీకు డాక్టర్ గారుగా ఒక ముద్ర పడి బాగా బికాస్ యాజ్ అ డాక్టర్. మీకు ఏ లైఫ్ నచ్చింది డాక్టర్ గారు? వైద్యుడిగా నచ్చిందా, వైసీపీ నాయకుడిగా నచ్చిందా?
సార్ వైద్యుడిగా ఉన్న వైసీపీ నాయకుడిగా ఉన్న అల్టిమేట్లీ ద సర్వీస్ ఇస్ మై మోటో. సర్వీస్ చేయాలి అన్నది నా మోటో. నాన్నగారిని చూసి నాన్నగారు ఎలాగైతే చేస్తున్నారో అదే రకంగా నేను కూడా సర్వీస్ చేయాలి అన్నదే మెయిన్ మోటో. ఆ సర్వీస్కి ఈ సర్వీస్కి తేడా ఉంది కదా శ్రీకాంత్ గారు? డెఫినెట్గా ఉంది. ఆ సర్వీస్ అంటే నేను ఏసీలో కూర్చుంటాను, ఆపరేషన్ చేస్తాను, ఏసీలో కూర్చుంటాను, మందులు రాస్తాను. ఇది నేను ఎక్కువ చెమటోడ్చాలా, ఇక్కడ నేను కంఫర్ట్స్ ఉండదు, ఇక్కడ ఎన్నో త్యాగాలు చేయాలా. కానీ ఈ వృత్తిలో నేను చేసే సర్వీస్ ఎక్కువ మందికి చేయొచ్చు. ఏ వృత్తిలో? పాలిటిక్స్లో, రాజకీయంగా కొన్ని లక్షల మందికి నేను ఐ కెన్ షో ద డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్. కానీ శత్రువులు కూడా ఉంటారు కదా డాక్టర్ గారు? శత్రువులు ఉంటారు, బట్ ఎప్పుడు మంచి అనుకుని మంచి చేసుకుంటూ పాజిటివ్గా వెళ్తే శత్రువులు ఉండరు అన్నది నా ఆలోచన. ఎందుకంటే మా నాన్నగారిని కూడా చూసుకుంటే మా నాన్నగారు అజాత శత్రువు. ఆయనకి ఎప్పుడు శత్రువులు లేరే. 30 సంవత్సరాల రాజకీయ జీవితము, ఆయనకి ఎప్పుడు ఏ శత్రువులు లేరు. బికాస్ హీఈస్ అ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన పైన ఎవరు బురద చేయాలని చూసినా కూడా ఆడ కర్మ అనుభవించుకుంటాడే అనుకుని ఆయన ముందుకెళ్ళిపోతారే కానీ వాడిని ఏదో రివెంజ్ తీసుకోవాలనో వాడిని ఏదో చేయాలనో ఎప్పుడు లేరు. సో ఐ టోటలీ ఫాలో మై ఫాదర్ ఇన్ దిస్. అంతటి అజాత శత్రువు మీద మంత్రి పదవులు ఉన్న సమయంలో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి అతన్ని కోనసీమ అల్లర్లో కిరసనాలు పోసే ధైర్యం ఎలా కలిగింది సార్? అంటే ఇది అంటే పినిపే విశ్వరూప గారి మంచితనాన్ని లోకుగా తీసుకున్నారా? డెఫినెట్గా సార్. అంటే లోకుగా అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ సెల్ఫ్ అజెండాస్ తీసుకొచ్చారు. ఎలాగంటే మీరు ఇందాక ఏదైతే చెప్పారో అమలాపురం అల్లర్లు ఏదైతే జరిగిందో, అమలాపురం అల్లర్ల విషయంలో అది కొంతవరకు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ జరిగింది. బికాజ్ ఏదైతే అది అల్లర్లు జరిగిన రోజు ఏదైతే ఉందో దట్ వాజ్ అ లాస్ట్ డే. అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించుకోవడానికి అది లాస్ట్ డే. ఆ లాస్ట్ డేకి వాళ్ళు వస్తున్నారు, ఎక్కువ నెంబర్స్ వస్తున్నారు, 5,000 కంటే ఎక్కువ మంది వస్తున్నారు అని ఎక్కడో హైదరాబాద్లో ఉన్న నాకే తెలుసు. నాకే తెలిసినప్పుడు ఇక్కడ పోలీసులు కూడా తెలిసి ఉండాల్సిందే. తెలుసుకుని దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఫోర్స్ వీళ్ళు రెడీగా పెట్టుకుని ఉండాల్సిందే. బట్ అక్కడ వేలల్లో వస్తున్నప్పుడు 200 మంది 300 మంది ఎక్కడ సరిపోతారు సార్? సరిపోలేదు. సో అక్కడ ఏదైతే అక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇవ్వాలని అక్కడికి వచ్చారో టు స్టార్ట్ విత్ అక్కడ వాళ్ళు ఏదో అల్లర్లు చేయాలన్న ఇంటెన్షన్తో రాలా. దే ఆల్ కేమ్ టు నార్మల్గానే వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారు. అందరూ మంచివాళ్ళే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు తెలిసిన న్యూస్, నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ అక్కడ కలెక్టరేట్ దగ్గర ఉన్నారు. బట్ దెర్ వాస్ ఒక్క ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి వెనకాల నుంచి వీళ్ళు ఏదో అల్లరి చేస్తున్నారు అనుకుని కొట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే కొట్టడం స్టార్ట్ చేశారో ఇది అల్లర్లుగా అయిపోయింది. వీళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం అంతా ప్రభుత్వ కార్యాలయం మీద చూపించారు. కార్యాలయం మీద చూపించి అక్కడ ఎస్పీ గారికి కూడా నాకు తెలిసి ఏఎస్పీ గారికి రాళ్ళు తగిలినట్టున్నారు. రాళ్ళు తగిలాయి, కలెక్టరేట్ పైకి రాళ్ళు ఇస్తారు, అక్కడ బస్సు ఉంటే బస్సు తగలబెట్టారు. సో అక్కడ ఏదైతే ఆ రకంగా జరిగిందో కొంతమంది దాన్ని వాళ్ళకి ఫేవర్ అయ్యే యాంగిల్స్లోకో లేకపోతే వాళ్ళ రివెంజ్ తీసుకోవాలనో లేదా వాళ్ళకి నచ్చిన డైరెక్షన్లోకి ఒక చిన్న నిప్పు రవ్వ వెలిగితే ఆ నిప్పు రవ్వని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్లారు కొంతమంది. అది జరిగింది. అంతేగాని అది అల్లరి చేయాలన్న ఆలోచన ఏ డైరెక్షన్ అది కావాలని చెప్పి పొన్నాడు సతీష్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ నిప్పంటించారు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి ఇక్కడ నిప్పంటించారు. ఇది అప్పుడు ఇది కొత్త ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఈ ఇంటికి కూడా ఓకే. అంటే కోనసీమ అల్లర్లతో సంబంధం ఉన్న వ్యక్తుల వాళ్ళు, లేదంటే విశ్వరూప్ గారితో ముందు నుంచి విభేదం ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారు అందులో? ముందు నుంచి నాన్నగారి పైన అంటే పాపం నాన్నగారు అజాత శత్రువు, ఎవరు నాకు శత్రువులు అన్న ఆలోచన నాన్నగారికి లేదు. కానీ వాళ్ళ మైండ్లో వాళ్ళు నెగిటివ్ ఆలోచన పెట్టుకున్నారు. కానీ అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే మనం ఇలా చేయొచ్చు అన్న ఇంటెన్షన్ లేదు. కానీ రాగానే దాన్ని క్యాప్చరైజ్ చేశారు. ఆ ఒక బ్యాడ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ బ్యాడ్ని ఆ యాంగిల్లో డైరెక్షన్లోకి తీసుకెళ్లారు. బట్ సో దాని యొక్క పరిణామమే మా 2 ఇల్లు కాల్చారు. వాళ్ళు వైసీపీ వాళ్ళేనా? ఇప్పుడైతే వైసీపీలో లేరు. అప్పుడు వైసీపీలో ఉన్నారు. అంటే పార్టీలోనే కుమ్ములాట అనుకోవాలా? పార్టీలోనే వ్యతిరేకత అనుకోవాలా? కాదు సార్. అంటే ఎగ్జాక్ట్లీ అంటే వైసీపీ పార్టీలో ఉన్నారంటే మా నాన్నగారితోటే ఉన్నారు అప్పుడు. ఓకే.
సో మా నాన్నగారితో ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ పార్టీకి సంబంధించింది కాదు ఇక్కడ, పార్టీకి సంబంధించింది కాదు. కాకపోతే ఒక విషయంలో నాన్నగారు వాళ్ళకి సపోర్ట్ చేయలేదేమో అనుకుని వాళ్ళు బాధ పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా ఆ బాధ పెట్టుకుని ఈ యొక్క అవకాశం వస్తే ఈ యొక్క అవకాశంలో వాళ్ళు వాళ్ళ రివెంజ్ తీసుకున్నారు అనుకోవాలా, లేదంటే ఆ రకంగా వాళ్ళు ఆ మాబ్ని ఆ రకంగా డైరెక్షన్ మార్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడం అనేది ఒక మంచి నిర్ణయమే, శుభ పరిణామం అని స్వాగతించాలి. అవును, ఘనంగా అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఎందుకు కోనసీమ జిల్లా అంతా వ్యతిరేకత అయిపోయిందండి అంటే జగన్ గారు చేసిన పని నచ్చలేదని మనం అనుకోవాలా? సార్ ఒక్క సీట్ కూడా రాలేదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలంటే ఎవరు వ్యతిరేకించారు సార్? బికాస్ బిఆర్ అంబేద్కర్ ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఒక్క కులానికో ఒక్క ప్రాంతానికో ఆయన సంబంధించిన వ్యక్తి కాదు. నిన్న కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే వాళ్ళు వచ్చారో, అభిజిత్ దిప్తే ఎవరైతే వచ్చాడో అతను రాగానే ఫస్ట్ ఎయిర్పోర్ట్లో నుంచి అంబేద్కర్ గారి ఫోటో రాజ్యాంగాన్ని పెట్టుకుంటూ చూపించుకుంటూ వచ్చాడు. మొత్తం నిన్న జంతర్ మంతర్లో ఎక్కడైతే మొత్తం ఇది జరిగిందో అగెన్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్, విద్యాశాఖ మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు అగెన్స్ట్ ఏదైతే చేశారో వాళ్ళు అంబేద్కర్ గారి ఫోటో చూపించుకుని వచ్చారు. సో ఇక్కడ కులాలు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి కాదు. బికాస్ హీఈస్ ద పర్సన్ హూ గేవ్ అస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై విచ్ మనందరం నడుస్తున్నాము. అదొక రెస్పెక్ట్. ఆయన పేరు పెట్టడానికి ఎవరికి ఇబ్బంది ఉంటుంది సార్? ఎవరికి ఇబ్బంది లేదు. బట్ ద ప్రాసెస్ కొంతవరకు దాన్ని రాంగ్ యాంగిల్లోకి తీసుకుని వెళ్ళారు.